వెల్కమ్ టు అన్విస్. తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన ఫస్ట్ టైం గద్దర్ అవార్డులో నుంచి అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. సో ఇది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్, అంతే బాధాకరమైన విషయం కూడా జరుగుతుంది అల్లు అర్జున్ గారి లైఫ్ లో. ఏంటంటే ఇలా అవార్డు వచ్చిందనే సంతోషం 2 నిమిషాలు కూడా ఉండలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, ఘోరమైన ట్రోల్స్. ఈయనకి ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎటువంటి పార్షియాలిటీతో తీసుకుని ఇచ్చారు అని చెప్పి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఎందుకని ఇంత ట్రోల్స్ అవుతున్నాయి, ఏదైనా పార్షియాలిటీ జరిగిందా, దీని గురించి మాట్లాడదాం. సో అయితే దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియో అంతా విన్న తర్వాత వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ కరెక్ట్ అయినా, అల్లు అర్జున్ పాయింట్, లేకపోతే ఏంటంటే నిజంగా పార్షియాలిటీ జరిగిందా, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వీడియోలోకి వెళ్తే, తెలంగాణ గవర్నమెంట్ నంది అవార్డులకు బదులుగా ఫస్ట్ టైం గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ గద్దర్ అవార్డులో వచ్చిన ఉత్తమ నటుడు అవార్డే అల్లు అర్జున్కి వచ్చిన ఉత్తమ నటుడు అవార్డు. ఇది పుష్ప 2 మూవీకి గాను, అందులో యాక్ట్ చేసిన అందుకు గాను అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. అలాగే ఉత్తమ సినిమా కల్కి ఫస్ట్ అయితే, ఉత్తమ సినిమా 2 పొట్టేలు తెలంగాణ లోకల్ మూవీ, ఉత్తమ సినిమా 3వ ఉత్తమ సినిమా అయితే లక్కీ భాస్కర్ వచ్చింది. ఉత్తమ కథానాయకి కింద నివేదిత థామస్, అలాగే ఉత్తమ సహ నటుడు కింద ఎస్జే సూర్య గారికి వచ్చింది. సో ఇలా ఉత్తమ డైరెక్టర్ కింద కల్కి డైరెక్టర్కి వచ్చింది, కల్కి మూవీ డైరెక్టర్ కి వచ్చింది. సో ఇలా చాలా కేటగిరీలో వచ్చాయి. ఎటువంటిది ఎవరికి ఎటువంటి కాంట్రవర్సీ అవ్వకపోయినా, ఎటువంటి ఏమీ లేదు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ దో అల్లు అర్జున్ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ హ్యాపీనెస్ 2 నిమిషాలు కూడా ఉంచలేదేమో. ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇతనికా ఇస్తాడు, ఇలాంటి అతనికా ఏ మొహం పెట్టుకుని ఇస్తాడని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ కమిటీ మెంబర్స్ లో కూడా దిల్ రాజు గారు ఉండడం, ఇంకా జయశోద్ గారు ఉండడం, వీళ్ళందరూ ఉండడం వల్ల ఆఖరికి దిల్ రాజు గారిని కూడా, సో దిల్ రాజు ఉండగా ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీలు అవన్నీ అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారికి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళ మధ్యలో జరిగిన టాపిక్స్, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడి ఇక్కడ ఏదో పార్షియాలిటీ జరిగింది, దిల్ రాజు ఉంటే అల్లు అర్జున్కి ఇస్తాడు అన్నది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పుష్ప 2 మూవీ చుట్టూ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. మూవీ రిలీజ్ టైంకి అప్పుడు మనకు తెలిసిన విషయమే హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్. సో అంత తొక్కసిలాట జరుగుతుంది, విపరీతమైన జనం వచ్చేసారు. అల్లు అర్జున్ రావద్దని చెప్పినా సరే తెలిసి కూడా వచ్చారు అనేది ఒకటైతే, ఇంకొకటి ఆయన థియేటర్లో ఉండగానే ఇలా తొక్కసిలాట జరిగింది, ఒకరు ఇలా సీరియస్ అయింది, చనిపోతున్నారు అని చెప్పి తెలిసినా సరే ఆయన ఏమీ పట్టించుకోలేదని, మొన్నటి వరకు కూడా వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లోనే ఉండడం. సో దీని మీద కేసు ఫైల్ అవ్వడం, అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్లి రావడం, ఇలాంటివన్నీ కంటిన్యూస్ గా కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇదొక యాంగిల్ అయితే అల్లు అర్జున్ గారి మీద నెగటివిటీ రావడానికి. ఇంకొకటి, పుష్ప 2 మూవీ ఎంత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికి తెలిసిన విషయమే. కానీ ఎంత హిట్ అయిందో, నచ్చలేని వాళ్ళకి సినిమా నెగటివిటీ కూడా అంతే వచ్చింది, నచ్చలేని వాళ్ళ సంఖ్య కూడా అలా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే చూడండి, పుష్ప 1 సినిమా చూస్తే హీరో అనేవాడు స్మగ్లింగ్ చేస్తాడు, ఆ స్మగ్లింగ్ చేసేదాన్ని ఒక హీరోయిజం లా చూపిస్తాడు. అందులో కూడా పోలీస్ ఆఫీసరు ఆ స్మగ్లర్ని పట్టుకోవడానికి వచ్చిన అతను నెగిటివ్ గా చూపిస్తాడు. ఓకే, పుష్ప 2 మూవీ వచ్చేసరికి ఏం చేస్తాము, సో హీరో ఏమైనా మారుతాడేమో, పాజిటివ్ గా చూపిస్తాడేమో అని హోప్ తో ఉండేవాళ్ళమే. కానీ పుష్ప 2 మూవీ చూసేసరికి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది ఒకటి యాడ్ చేశాడు తప్ప, లోకల్లో ఉన్న స్మగ్లర్ ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ గా ప్రమోషన్ చేసినట్టు పుష్ప 2 మూవీలో చూపించారు. సో ఆ లెవెల్లోని స్మగ్లింగ్ చేస్తాడు. అక్కడ పోలీస్ ఆఫీసరు ఆ స్మగ్లర్ ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని, అది ఒకనొక టైంలో ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ దగ్గర ఎంత ఘోరంగా అవమానించినట్టు చేస్తాడో తెలుసు. సో అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ని హీరోగా చూపిస్తే, పాజిటివ్ రోల్ ఉన్న క్యారెక్టర్ ని విలన్ గా చూపించడం సినిమాలో, అది చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంకోటి, చాలా డిబేట్స్ కూడా జరిగాయి బయట. ఏంటి ఇంత పాపులారిటీ ఉన్న హీరోలు, పెద్ద స్థానంలో ఉన్న హీరోలు ఇలాంటి నెగిటివ్ రోల్స్ చేసి సమాజానికి ఏం చెప్తున్నారు, నెక్స్ట్ రాబోయే జనరేషన్ వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు, ఇలాంటివి చేస్తే మేము కూడా హీరోలమి అని ఇంపాక్ట్ పడదా అని చాలా డిబేట్స్ కూడా జరిగాయి, చాలా జరిగాయి. చాలా మందికి నచ్చలేదు కూడా సినిమా.
ఆ ఎలివేషన్ పార్ట్, ఆ హీరోయిజం, ఒక రకం డిఫరెంట్ గా స్టైల్, దీన్ని బట్టి చాలా మందికి నచ్చి, పిల్లలందరికీ నచ్చి చూసారు. కానీ నచ్చలేని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో దీనివల్ల అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో ఇలాంటి మూవీ నుంచి ఇలాంటి క్యారెక్టర్ కి మీరు ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు అనేది ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక రకంగా కాదు, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దట్టు కూడా దిల్ రాజు ఉండడం వల్ల ఇచ్చారు, లేకపోతే అది అవ్వదు. ఉత్తమ నటుడి కింద అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు కనిపించలేదా మీకు? అలాంటి క్యారెక్టర్ ఉన్న హీరోకి ఎలా ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారని చెప్పి విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి. సో ఇది ఇక్కడ జరిగింది అనమాట. కొంతమంది అంటే కమర్షియల్ మూవీస్ కాకుండా నార్మల్ గా తీసిన సినిమాలను అయితే అప్లై కూడా చేయలేదంట. ఎందుకంటే నంది అవార్డులను, గద్దర్ అవార్డ్స్ అని ఏమైనా సరే కమర్షియల్ మూవీస్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి కొంతమంది డ్రాప్ అయిపోయాయని కూడా అనౌన్స్ చేశారు. సో ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది అని హ్యాపీనెస్ ని ఒక 2 నిమిషాలు కూడా ఉంచలేదు. సో యాక్టింగ్ ప్రకారంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఏమైనా తక్కువ అంటే విపరీతంగా యాక్ట్ చేశాడు సినిమాలో. బట్ నా క్యారెక్టర్ ఎఫెక్ట్ అలా పడింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ అవార్డు తీసుకుంటారా తీసుకోరా అనేది ప్రెస్టీజియస్ ఇష్యూ. ఖచ్చితంగా తీసుకోవాలి, కానీ ఎలాంటి మూమెంట్ లో తీసుకోవాలి? పుష్ప 2 మూవీకి ఎన్ని కాంట్రవర్సీల మధ్యలో జరిగిన సినిమాకి అతనికి ఉత్తమ నటుడు అవార్డు రావడం అనేది అంటే కొంతమంది ఎలా అంటున్నారంటే, సో జరిగిన నెగటివిటీ అంతా పోగొట్టుకోవడానికి ఉత్తమ నటుడు అవార్డుతోనే అన్ని కవరప్ చేసేయడానికి కావాలనే ఈ అవార్డు ఇస్తున్నారు. ఇవ్వాలనుకుంటే చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఇవ్వచ్చు అనే ఒక కాంట్రవర్సీ లేపుతున్నారు. సో దీనికి అంటే ఆలోచించే వాళ్ళు 10 రకాలుగా ఆలోచిస్తారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే, అల్లు అర్జున్ నటనకి ఫిదా అయిన వాళ్ళు అయితే మాత్రం అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు రావడం, అది కూడా ఫస్ట్ టైం గద్దర్ అవార్డులు ప్రకటించిన దాంట్లో ఫస్ట్ ఉత్తమ నటుడు రావడం అనేది వాళ్ళ హ్యాపీనెస్ కి అవధులు లేకుండా పోయి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు కూడా, నెగిటివిటీగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా 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 ఎక్కువ ఉన్నారు. సో మరి దీన్ని అల్లు అర్జున్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మాత్రం చాలా పెద్ద విషయమే. సో ఎందుకంటే ఉత్తమ నటుడు అవార్డు రావడం అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, చాలా హ్యాపీ మూమెంట్. అట్ ద సేమ్ టైం ఇలాంటి కాంట్రవర్షియల్ మూవీకి రావడం అనేది, అలాంటి కాంట్రవర్షియల్ క్యారెక్టర్ రావడం అనేది, జైలుకి వెళ్ళి వచ్చిన అంటే సినిమాలో క్యారెక్టర్ కాకుండా ఆ సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్ కి అక్కడ జైలుకి వెళ్ళొచ్చారు. అలాంటి అతనికి ఎలా ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారు అనే ప్రశ్న లేపుతున్నారు చాలా మంది. సో మరి దీనికి వాళ్ళు అయితే మాత్రం జ్యూరీ మెంబర్స్ అయితే ఎటువంటి పార్షియాలిటీ అయితే చూపించరని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అయితే కల్కికి ఇచ్చారు, ఉత్తమ మూవీ రెండవది అయితే పొట్టేలు సినిమా అంటే లోకల్ తెలంగాణ మూవీకి ఇచ్చారు. ఉత్తమ మూవీ మూడోది అయితే లక్కీ భాస్కర్ ఇచ్చారు. ఉత్తమ డైరెక్టర్ అయితే కల్కి మూవీ డైరెక్టర్కి ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే అక్కడ పార్షియాలిటీ జరగలేదని అనిపిస్తుంది. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే అల్లు అర్జున్ మించిన యాక్టర్స్ లేరు. ఇంత కాంట్రవర్సీలో ఉన్న హీరోకి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చి ఎలా ఎంకరేజ్ చేస్తారు అనే క్వశ్చన్కి మాత్రం సరైన ఆన్సర్ అయితే రావట్లేదు. సో చూద్దాం. మీకేమనిపించింది? ట్రోల్స్ నిజంగా కరెక్టే కదా అనిపిస్తుందా, లేకపోతే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.